వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్. ఈరోజు మనం రివ్యూ చేయబోతున్న కార్ టాటా పంచ్ 2026లో ఫేస్ లిఫ్ట్ అయితే లాంచ్ చేసింది. సో దాంట్లోనే మనం బేస్ వేరియంట్ అయితే తీసుకొచ్చాం. సో ఇదైతే టాటా పంచ్లో ప్యూర్ వేరియంట్ అంటే బేస్ మోడల్. సో ఇది వాల్యూ ఫర్ మనీయా కాదా ఈరోజు డిస్కస్ చేద్దాం. ఫస్ట్లీ ఫ్రంట్ లుక్ వచ్చేసి టాటా పంచ్ బాడీ షేప్ మాత్రం ఎక్కువ మారలేదు. సో ఫేస్ లిఫ్ట్ కాకుండా చిన్న మైన్యూట్ డీటెయిల్స్ తోటే వచ్చింది ఈ ఫేస్ లిఫ్ట్. టోటల్గా జనరేషన్ చేంజ్ అయితే కాదు, మనకు క్లియర్గా కనిపిస్తుంది. అండ్ మనకు బేస్ వేరియంట్ నుంచే వైట్ లైట్స్ అయితే రావడం జరుగుతుంది, చాలా బాగుంది. అండ్ మనకి స్టీల్ రిమ్స్ వస్తాయి, స్టీల్ కూడా 15 ఇంచెస్ స్టీల్ రిమ్స్ అయితే వస్తాయి. అలాయ్ క్యాప్స్ మనం పెట్టించుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మనకి సైడ్లో కూడా మనకి ఆ బీడింగ్ అనేది బ్లాక్ కలర్లో వస్తుంది. అండ్ సైడ్ ఓఆర్ఎంకే టర్న్ ఇండికేటర్స్ కూడా రావడం జరుగుతుంది. అండ్ మనకి సైడ్ బీడింగ్ కూడా బ్లాక్ ప్రీవియస్ టాటా పంచ్లో వచ్చినట్టు రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఫ్యూయల్ కెపాసిటీ చూసుకుంటే మనకి పెట్రోల్ అనేది 37 లీటర్స్ అయితే ఇస్తుంది. అండ్ మనకి సిఎన్జి ఆప్షన్ కూడా వస్తుంది. నెక్స్ట్ వచ్చే మనకి టాప్ రూఫ్లో ఏ యాంటీనా ఏం రాదు, బేస్ మోడల్ కాబట్టి. సో మనకు సన్ రూఫ్ కూడా రాదు, సన్ రూఫ్ టాప్ వేరియంట్లో వస్తుంది. నెక్స్ట్ బ్యాక్ ప్రొఫైల్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మనకు బ్యాక్ ప్రొఫైల్లో కనెక్టెడ్ లైట్స్ లాగానైతే కనిపిస్తుంది, కానీ టాప్ ఎండ్లోనే వస్తుంది, బేస్ వేరియంట్లో రాదు. అండ్ మనకు సైడ్ ఇండికేటర్స్ కూడా అలోజిన్ లైట్స్ వస్తుంది. బూట్ స్పేస్ వచ్చేసరికి మనకి 366 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అయితే వస్తుంది. అండ్ 2 పార్కింగ్ సెన్సర్స్ కూడా మనకు బ్యాక్ సైడ్ ఇవ్వడం జరుగుతుంది. కెమెరా రాదు, కెమెరా పెట్టాలి. అదే ప్యూర్ ప్లేస్ తీసుకుంటే మనకు కెమెరా వస్తుంది. నెక్స్ట్ మనకి ఇంటీరియర్లోకి వెళ్ళిపోతే డ్యువెల్ టోన్ ఇంటీరియర్ అయితే వస్తుంది, కానీ ఎక్కువ మనకు అంత అబ్జర్వ్ చేస్తే కానీ కనిపించదు, ఎందుకంటే బ్లాక్ అండ్ బేజ్ కాకుండా బ్లాక్ అండ్ సిల్వర్లోనైతే వస్తుంది. పవర్ విండోస్, 4 స్పీకర్స్ అండ్ 2 ట్వీటర్స్ తోటి అయితే వస్తుంది బేస్ వేరియంట్ అయినా. అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాట్లాడితే మనకి సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఈ దాంట్లో మనకి కనిపిస్తుంది. అన్ని స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అయితే వచ్చాయి. అండ్ యూమినేటెడ్ టాటా లోగో మాత్రం స్టీరింగ్ మీద వస్తుంది. స్టీరింగ్ వచ్చేసరికి డీకట్ స్టీరింగ్ వీల్ విత్ 2 స్పోక్స్ డీకట్ స్టీరింగ్ వీల్ అయితే అంటాం ఈ మన స్టీరింగ్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ అయితే రాదు, బేస్ వేరియంట్లో మనం పెట్టించుకోవాలి. అదే ప్యూర్ ప్లేస్ తీసుకుంటే మనకు వస్తుంది. అండ్ అంతేకాకుండా ఇంటీరియర్లో మనకి 5 స్పీడ్ మాన్యువల్ అయితే వస్తుంది, మాన్యువల్ ఏసీ తోటి. అండ్ అంతేకాకుండా మనకి ఆర్మ్ రెస్టర్ కూడా మనకి ఫ్యాబ్రిక్ ఆర్మ్ రెస్టర్ బేస్ వేరియంట్ నుంచి ఇవ్వడం జరిగింది. అండ్ కప్ హోల్డర్లు కూడా ఇవ్వడం జరిగింది, 2 కప్ హోల్డర్స్ కూడా మనకి రావడం జరుగుతుంది. సీట్స్ మాత్రం ఫ్యాబ్రిక్ సీట్స్. అండ్ మనకి ఇక్కడ స్టోరేజ్ ప్లేస్ అండ్ గ్లవ్ బాక్స్ స్టోరేజ్ ప్లేస్ కూడా డీసెంట్ ఎనఫ్ ఉంది. అండ్ ఈ కార్ రావడం కూడా మల్టిపుల్ కలర్స్ తోటి అయితే వస్తుంది, మనకి అరౌండ్ 5 to 6 డిఫరెంట్ కలర్స్లో అయితే మనకు టాటా పంచ్ అవైలబుల్లో ఉంది. అండ్ అంతేకాకుండా దీని బేస్ వేరియంట్ అయినా యాజ్ యూజువల్గా 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తుంది. అండ్ టాటా కాబట్టి 5 స్టార్ రేటింగ్ తోటి కూడా వస్తుంది. అండ్ సీట్స్ కూడా నేను చెప్పినట్టు ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే వస్తాయి. సో బేస్ వేరియంట్ కాబట్టి ఫ్యాబ్రిక్ సీట్స్ వస్తాయి. టాప్ ఎండ్లో మనకి లెదర్ అప్ సీట్స్ అయితే ఇస్తారు. అండ్ రియర్ సైడ్కి వెళ్ళిపోతే మనకి డోర్లో కూడా స్పీకర్ అండ్ ట్వీటర్ ఇవ్వడం జరిగింది. అండ్ అంతేకాకుండా రియర్ ఏసీ ఈవెంట్స్ తోటి కూడా వస్తుంది బేస్ వేరియంట్ అయినా. అండ్ నెక్స్ట్ సీట్స్ అయితే కంఫర్టబుల్గా కూర్చోవచ్చు, 2 అడల్ట్స్ అండ్ 1 చైల్డ్ అయితే కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. సో ఫ్యాబ్రిక్ సీట్స్. అండ్ అంతేకాకుండా మనకి అండర్ థై సపోర్ట్ కూడా నాట్ బెస్ట్ ఇన్ ద సెగ్మెంట్, కానీ బాగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క బూట్ స్పేస్ నేను ప్రీవియస్గా చెప్పినట్టు మనకి అరౌండ్ 366 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అయితే రావడం జరుగుతుంది. అంతే 50-60 స్ప్లిట్ చేస్తే ఇంకా ప్లేస్ అయితే ప్రాక్టికల్గా అయితే కార్ అవుద్ది. సో నెక్స్ట్ దీని యొక్క ఇంజన్ గురించి మాట్లాడితే మనకి దీంట్లో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ అండ్ 1.2 లీటర్ పెట్రోల్ సిఎన్జి ఇంజన్ అయితే వస్తుంది 3 సిలిండర్స్ తోటి. ఇదైతే మనకి అరౌండ్ 88 PS ఆఫ్ పవర్ అండ్ 115 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ అయితే జనరేట్ చేస్తుంది ఈ ఇంజన్. సో ఈ కార్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడితే మనకి ఎక్స్ షోరూమ్ ప్రైస్ అప్రాక్సిమేట్లీ 6,50,000 అయితే పడుతుంది. అండ్ ఓవరాల్గా ఫైనల్ వాటికి చెప్పాలంటే బేస్ వేరియంట్ టాటా పంచ్ ప్యూర్ వేరియంట్ మనకి వాల్యూ ఫర్ మనీయా కాదా అంటే కాదని చెప్తాను. దీనికంటే బెటర్ ప్యూర్ ప్లస్ వేరియంట్ తీసుకోండి. దీని తర్వాత వేరియంట్ అప్రాక్సిమేట్లీ మనకి 50,000 ఎక్కువ, అంతే అప్రాక్సిమేట్లీ 7 lakhs అయితే పడుతుంది. సో దాంట్లో మనకు వచ్చే ఫీచర్స్ 8-inch టచ్ స్క్రీన్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, రివర్స్ కెమెరా, వీల్ కవర్స్ అండ్ షార్క్ ఫిన్ యాంటీనా. అండ్ మనకి ఆటోమేటిక్ కావాలంటే ఆటోమేటిక్ ఆప్షన్ కూడా ఆ వేరియంట్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో అదైతే వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అని నేను సజెస్ట్ చేస్తాను. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు వీడియో ఒక క్వాలిటీ నచ్చితే ప్లీజ్ డూ షేర్. అండ్ నెక్స్ట్ వీడియోలో వద్దామంటే దెన్